Guys, welcome to my channel Filmy Friend. సో ఇవాళ నుంచి మనం ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనమాట. ఓన్లీ ఇన్ 10 డేస్లో మనం ఫిల్మ్ మేకింగ్ అనేది నేర్చుకుందాం. సో దిస్ ఈస్ ద డే 1 ఆఫ్ లెర్న్ ఫిల్మ్ మేకింగ్. సో ఈ కోర్స్లో మనకు వచ్చేసరికి మనం ఎగ్జిబ్యూటర్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటి, దాంతోపాటు అసలు స్టార్టింగ్ నుంచి మూవీ స్టార్టింగ్ నుంచి థియేటర్స్లో రిలీజ్ అయ్యేంత వరకు నెట్ ఏంటి, గ్రాస్ ఏంటి, అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో దిస్ ఈస్ ద డే 1. సో ఇప్పటికన్నా మన వీడియోస్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, అది కూడా క్లిక్ చేసేయండి అనమాట. సో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, లేదా థమ్స్అప్ సింబల్ ఉంటుంది, సో అది కూడా క్లిక్ చేయండి. సో మీరు ఎక్కువ లైక్ చేస్తే నా వీడియోస్ని ఆల్గరిథం అనేది ఎక్కువ పుష్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టూ. సో డే 1లో ఏ డిపార్ట్మెంట్స్ ఫిల్మ్ మేకింగ్లో ఇన్వాల్వ్ అయ్యాయో చూద్దాం అనమాట. సో ప్రతి డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎలా అయితే క్రికెట్ టీంలో 11 మెంబర్స్ బాగా ఆడితేనే మ్యాచ్ గెలుస్తుందో, సేమ్ ఇందులో కూడా అంతే. ప్రతి డిపార్ట్మెంట్ కూడా మంచిగా వర్క్ చేస్తేనే మూవీ అయితే హిట్ అవుతుంది అనమాట. సో ఎక్కడైనా తప్పు జరిగితే ఆ ఇంపాక్ట్ అనేది మూవీ మీద అయితే చూపించగలుగుతుంది అనమాట. సో దేర్ ఆర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనకి డైరెక్టర్స్ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు. సో డైరెక్టర్స్ అంటే మనందరికీ తెలిసిందే, రాజమౌళి గారు కావచ్చు, అనిల్ రావిపూడి గారు కావచ్చు, శంకర్ గారు కావచ్చు. దీస్ ఆర్ ద డైరెక్టర్స్ అనమాట. వీళ్ళు మూవీని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. సో అసిస్టెంట్ డైరెక్టర్ యాక్టర్స్కి స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆన్ టైం షెడ్యూలింగ్ అయితే చేయాలన్నమాట. ఇంకా చాలా వర్క్స్ అయితే ఉంటాయి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ అనేది చాలా అంటే చాలా కష్టం. వీళ్ళకి చాలా పేషెన్స్ కూడా ఉండాలి. సో సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి ప్రొడ్యూసర్ ఉంటారు, ప్రొడక్షన్ మేనేజర్ ఉంటారు అనమాట. సో ప్రొడ్యూసర్ అంటే మనందరికి తెలిసిందే. మనకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఎవరు, సితారా వంశీ గారు కావచ్చు, దిల్ రాజు గారు కావచ్చు. దీస్ ఆర్ ద ప్రొడ్యూసర్స్. సో ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఓన్ మనీతో అయినా మూవీ తీయొచ్చు, లేకపోతే బయట ఫైనాన్సర్ దగ్గర నుంచి అయినా అప్పు చేసి మూవీ అయితే తీస్తారనమాట. సో ప్రొడ్యూసర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత ప్రొడక్షన్ మేనేజర్. సో ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేస్తారంటే మూవీకి బడ్జెట్ అయితే తీస్తారనమాట. సో థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్లో మనకి స్టోరీ రైటర్స్ ఉంటారు, డైలాగ్ రైటర్స్ ఉంటారు, స్క్రీన్ ప్లే రైటర్స్ ఉంటారు అనమాట. సో ఒక సీన్ని బాగా డెవలప్ చేయాలంటే వీళ్ళ ముగ్గురు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్. దీంట్లో మనకి డిఓపీస్, కెమెరామ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారనమాట. వాళ్ళ అసిస్టెంట్స్ అందరూ ఇందులో ఉంటారు. ఫిఫ్త్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్లో మనకి ప్రొడక్షన్ డిజైనర్ కావచ్చు, సెట్ డిజైనర్ కావచ్చు, కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు, మేకప్ అండ్ హెయిర్ స్టైల్ డిజైనర్స్ కావచ్చు. వాళ్ళందరూ ఈ డిజైన్లో ఉంటారనమాట. చాలా ఎక్కువ మంది ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉంటారు. సో ఫిఫ్త్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మ్యూజిక్ డిపార్ట్మెంట్లో మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, సింగర్స్ ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు, సౌండ్ డిజైనర్, వీళ్ళందరూ ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఎడిటర్స్ ఉంటారు, అసిస్టెంట్ ఎడిటర్స్ ఉంటారు, అండ్ కలరిస్టులు కూడా ఉంటారనమాట. దాని తర్వాత డిపార్ట్మెంట్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండ్ సిజిఐ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో మనకి విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్ ఉంటారు, దాంతోపాటు యానిమేటర్స్ ఉంటారు అండ్ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టంట్ డిపార్ట్మెంట్లో మనకి ఫైటింగ్ మాస్టర్స్, స్టంట్ మాస్టర్స్ వాళ్ళందరూ ఈ డిపార్ట్మెంట్లో ఉంటారు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి కాస్టింగ్ డిపార్ట్మెంట్లో వచ్చేసి కాస్టింగ్ డైరెక్టర్స్. అంటే పర్టికులర్ క్యారెక్టర్కి పర్టికులర్ యాక్టర్ సూట్ అవుతారని చెప్పి డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ టాలెంట్ కోఆర్డినేటర్స్. అంటే ఒక ఆడిషన్ పెట్టి కొత్త వాళ్ళని మూవీ ఇండస్ట్రీకి తీసుకొస్తూ ఉంటారనమాట ఈ టాలెంట్ కోఆర్డినేటర్స్. అండ్ లాస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రమోషన్ డిపార్ట్మెంట్. ఇది ఏంటంటే మూవీ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయిన తర్వాత మూవీ టీమ్ అయితే ఏదైతే ప్రమోషన్ చేసుకోవడానికి వెళ్తుందో, సోషల్ మీడియా కావచ్చు, పిఆర్ టీమ్స్ కావచ్చు, వాళ్ళందరూ ఏవైతే మూవీని ప్రమోట్ చేస్తారో వాళ్ళందరూ ఈ డిపార్ట్మెంట్లో ఉంటారనమాట. సో డిపార్ట్మెంట్ అయితే ఈ ఫిల్మ్ మేకింగ్లో ఉంటాయి. సో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 100% ఇస్తేనే మూవీ అయితే హిట్ అయితే అవుతుంది అనమాట. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ద డే 1 ఆఫ్ లెర్నింగ్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో మళ్ళీ డే 2లో కలుద్దాం. అండ్ అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. దానికన్నా ముందర నా వీడియో ఇప్పుడు దాకా చూస్తే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంది, క్లిక్ చేయండి అనమాట. సైనింగ్ ఆఫ్.